పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ది రాజాసాబ్తో జనం ముందుకొచ్చాడు. ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ది రాజాసాబ్ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసింది. టాక్తో సంబంధం లేకుండా ఈ స్థాయి కలెక్షన్స్ రావడానికి పండుగ సీజన్ కూడా ఓ కారణమని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. అదే సమయంలో ప్రభాస్కు ఉన్న ఫాలోయింగ్ను ఈ లెక్కలు చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రభాస్ నటించిన మరో సినిమా కూడా జనం ముందుకు రాబోతోంది. మొదటి సినిమా సంక్రాంతి సీజన్లో వస్తే ఈ ఏడాది రెండో సినిమా దసరాకు బరిలో దిగుతోంది. అది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఫౌజీ చిత్రం. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్తో కలిసి టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పూర్తయ్యే వరకు కంటిన్యూగా షూటింగ్ జరుపుతామని, దసరా కానుకగా అక్టోబర్ 2వ వారంలో మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఎమోషన్, గ్రాండియర్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే హను ఈసారి డార్లింగ్ని మునుపెన్నడూ చూడని అత్యంత పవర్ఫుల్ అవతార్లో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుండగా అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు బెంగాలీలోనూ ఈ చిత్రం ఘనంగా విడుదల కానుంది. ఒకవైపు ఈ ప్రాజెక్ట్ సెట్స్పై ఉండగానే మరోవైపు కల్కి 2ని కూడా పట్టాలెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారు. దర్శకుడు నాగశ్విన్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. ఫిబ్రవరి నుంచే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండటంతో ప్రభాస్ తన కాల్ షీట్లను సర్దుబాటు చేశారు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుసగా 3 భారీ సినిమాలున్నాయి. ది రాజాసాబ్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద గట్టిగా హిట్ కొట్టాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.